హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ చిన్న లాజిక్ మీకు తెలియకపోవడం వల్లనే బ్లౌజ్ అనేది మీకు కుదరట్లేదు. ఫ్రంట్ పార్ట్లో మీకు ఎక్కువ డిఫెక్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ నేను ఈ వీడియోలో అయితే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి. అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ని కట్ చేయడం కోసం 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు, ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకుంటున్నాను. మన మెథడ్లో చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చెస్ట్ లూజ్ ఒక్కటి తెలిస్తే చాలు బ్లౌజ్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రింది వైపుకి ఇలా చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఒకవేళ చెక్ చేస్తే మీకు ఫ్రంట్ పార్ట్లో క్రాస్ ఉంటుంది కాబట్టి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా రాదన్నమాట. ఇక్కడ చెస్ట్ లూజ్ 16.5 ఇంచెస్ అంటే 33 ఇంచెస్ ఉంది. సింగిల్ ఫోల్డింగ్ మీద అంటే 4వ భాగం తీసుకుంటే 8.5 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని ఇలా బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ ఉంది చూసారా, ఈ డాట్ వరకు ఇలా చెక్ చేసుకుంటే 12.5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ చెస్ట్ లూజ్ని మెజర్ చేసేటప్పుడు ఈ చంక క్రింది వైపున స్టిచ్ ఉంటుంది చూసారా, ఆ కుట్ అనేది నీట్గా ఉండాలి. క్లాత్ కరెక్ట్గా ఉండేలా సర్దుకోవాలి. షోల్డర్ కూడా నీట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ నడుం లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి. ఇక్కడ నడుం లూజ్ 27.5 ఇంచెస్ కదా, 27 ఇంచెస్లో 4వ భాగం తీసుకోవాలి. ఇలా టేప్నైనా ప్లేస్ చేసుకోండి లేదా క్యాలిక్యులేటర్తో అయినా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇలా మనం చెక్ చేసుకుంటే నడుం లూజ్ కరెక్ట్గా 6.35 ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది. అంటే ఇంచుమించుగా 7 ఇంచెస్ ఉంది. ఈ లైనింగ్ క్రింది వైపున కొంచెం క్రాసెస్ ఉంది కదా, ఈ క్రాస్ నీట్గా వెళ్ళేలా ఎల్ స్కేల్ హెల్ప్తో లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ని డ్రా చేసుకున్నాను కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఒకవేళ 1 or 2 వాషెస్ అయ్యాక ఎర్రర్స్ అనేది అస్సలు రావన్నమాట. అంటే ఒక హ్యాండ్ పైకి వెళ్ళిపోవడం, ఒక హ్యాండ్ క్రిందికి రావడం, ఇలాంటి డిఫెక్ట్స్ రావు. మనం షింక్ చేసినప్పుడు ఈ ఎర్రర్స్ అన్నీ పోతాయి అన్నమాట. నెక్స్ట్ క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నాను. బ్లౌజ్ పొడవు 12.5 ఇంచెస్ కదా, పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్, టోటల్గా 13.5 ఇంచెస్కి బ్లౌజ్ పొడవు అయితే తీసుకుంటున్నాను. అసలు లైనింగ్ని షింక్ చేయాలా అవసరం లేదా అనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. బ్లౌజ్ పొడవుని ఇలా మార్క్ చేశాక స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేయకూడదు. ఇలా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. చూసారా, ఇలా బ్లౌజ్ పొడవుని ఇలా నీట్గా మార్క్ చేసుకుంటే ఇక్కడ 13.5 ఇంచెస్ వచ్చింది కదా, సెకండ్ సైడ్ కూడా కరెక్ట్గా 13.5 ఇంచెస్కి బ్లౌజ్ పొడవు అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ చెస్ట్ లూజ్ 8.5 ఇంచెస్ కదా, కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి ప్లేస్ చేసుకొని ఖర్చు కోసం మీరు 1.5 ఇంచెస్ అయినా తీసుకోండి, లేదా 1.35 ఇంచెస్ అయినా, లేదా 2 ఇంచెస్ అయినా, మీ ఇష్టం ఖర్చు అనేది. ఇక్కడ నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. సేమ్ మార్కింగ్ని క్రింది వైపు కూడా మార్క్ చేసుకోవాలి. 2 మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ అనేది నీట్గా అర్థం అవడం కోసం ఇలా లైన్స్ డ్రా చేసుకుంటే మనకి ఖర్చు ఎక్కడి వరకు ఉంది, అలాగే చెస్ట్ లూజ్ కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. ఇక్కడ నడుము లూజ్ 27.5 ఇంచెస్ అంటే 4వ భాగం 7 ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ అనమాట. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ కోసం ఆల్రెడీ 1.5 ఇంచెస్ వరకు ఉంది. సైడ్ జాయింట్ దగ్గర నేను 2 ఇంచెస్ ఖర్చు ఇచ్చాను కాబట్టి ఈ బ్యాక్ పార్ట్లో ఎక్స్ట్రా ఖర్చు అనేది అవసరం లేదనమాట డాట్స్ కోసం. అంటే నేను నడుము లూజ్కి ఈక్వల్గా చెస్ట్ లూజ్ని మార్క్ చేశాను కాబట్టి. ఇక్కడ మన మెథడ్లో చెస్ట్ లూజ్ను బట్టి ఫుల్ షోల్డర్ని ఎలా మార్కింగ్ చేయాలి అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇక్కడ చెస్ట్ లూజ్ 8.5 ఇంచెస్ కాబట్టి ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా 1.35 ఇంచెస్ ఉంది. ఇక్కడ ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని పాదం ఇంచి ఖర్చునిచ్చాను. నెక్స్ట్ 1.35 ఇంచెస్కి షోల్డర్ స్ట్రాప్ని మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ లైన్ మెడ పీస్ కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను కదా, ఆ 1/2 ఇంచ్ని వదిలేసి ఈ బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసుకున్నాను కదా, ఈ ఫోల్డింగ్ పై వైపున కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి. అంటే బ్యాక్ నెక్ డీప్ని కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ నెక్ వెడల్పు ఎంత ఉందో, అలాగే క్రింది వైపున బ్యాక్ నెక్ డీప్ని పై వైపున ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేశాను కదా, ఈ మార్కింగ్స్ని స్ట్రెయిట్గా ఇలా బాక్స్ షేప్లో కలుపుకోవాలి. చూసారా, ఇలా 2.5 ఇంచెస్ వచ్చింది కదా నెక్ విడ్త్ అనేది.
ఇలా నీట్గా మార్క్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ని కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ 2.5 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఈ మార్కింగ్స్ని నీట్గా కలుపుకొని బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ షేప్ ఏది కావాలంటే ఆ నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. నేనైతే రౌండ్ నెక్ని అయితే డ్రా చేస్తున్నాను. కరెక్ట్గా ఇక్కడ ఒక 1/4 ఇంచ్కి బ్రాడ్ ఇస్తున్నాను. ఆల్రెడీ నెక్ విడ్త్ ఎక్కువగా ఉంది, కానీ ఒక 1/4 ఇంచ్ బ్రాడ్ కావాలన్నారు, అందువల్ల 1/4 ఇంచ్కి బ్రాడ్ వచ్చేలా రౌండ్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. ఇక్కడ నెక్ని డ్రా చేసేటప్పుడు ఆల్రెడీ నెక్ విడ్త్ ఉంది కదా, అంటే నెక్ డీప్ కంటే పై వైపుకి ఒక 1/4 ఇంచ్కి మార్క్ చేసుకొని నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. అప్పుడే నెక్ అనేది నీట్గా వస్తుంది. మనం మెడ పీస్ స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్గా మనకి నెక్ ఎక్కడికి రావాలో అక్కడికి వస్తుందన్నమాట. ఇలా నెక్ని డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఆర్మ్ హోల్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ రెడీ అయ్యాక బ్యాక్ నెక్ డీప్ కరెక్ట్గా 8.5 ఇంచెస్కి రెడీ అవుతుంది. చూసారా, ఇలా కరెక్ట్గా రావాలన్నమాట. పై వైపున ఖర్చును వదిలేసి క్రింది వైపున నెక్ లైన్ అరే మెడ పీస్ని వదిలేశాక నెక్ రెడీ అయ్యాక బ్యాక్ నెక్ డీప్ 8.5 ఇంచెస్కి రెడీ అవుతుంది. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని మార్క్ చేయడం కోసం ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ 5.5 ఇంచెస్ లేదా 5.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయకూడదు, బ్యాక్ సైడ్ మాత్రమే ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకుంటే మనకి నీట్గా ఆర్మ్ హోల్ కర్వ్ లూజ్ అనేది వస్తుందన్నమాట. ఇలా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర ఖర్చుని వదిలేసి చంక దగ్గర మనం సైడ్ జాయింట్ స్టిచ్ ఉంటుంది కదా, అక్కడ వరకు మెజర్ చేసుకోవాలి. ఇలా నీట్గా మనం స్టిచ్ వేసి ఉంటాం కదా, ఆ స్టిచ్ పైననే ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. చూసారా, ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా నాకు 7.5 ఇంచెస్ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇలా నీట్గా చెక్ చేసుకొని మనం మార్కింగ్ వేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా 7.5 ఇంచెస్ వచ్చింది. 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని మనం ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు కరెక్ట్గా 7.5 ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ని 5.5 ఇంచెస్కి ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎల్ షేప్లో ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేసి కట్ చేస్తే సరిపోతుందిలే అని మాత్రం అనుకోవద్దు. మీరు నీట్గా బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ రావాలి, నేను అలా నేర్చుకోవాలి అని మాత్రం అనుకుంటే టేప్తో మాత్రమే నేర్చుకోండి. అస్సలు మీకు టైలరింగ్లో తిరిగే ఉండదన్నమాట. అంత కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజెస్ అనేది రెడీ అవుతాయి. పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేశాను కదా, 1/2 ఇంచ్ని వదిలేసి ఈ లైన్స్ మిడిల్లో ఇలా మార్క్ చేసుకుంటే ఆర్మ్ హోల్ కర్వ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా ఆర్మ్ హోల్ కర్వ్ని హ్యాండ్తో డ్రా చేశాను కదా, మీకు ఒకవేళ కష్టం అనిపిస్తే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. పై వైపున ఖర్చును వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ లూజ్ 7.5 ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి, కానీ ఇక్కడ నాకు 7 ఇంచెస్కే మ్యాచ్ అయింది, అంటే 1/2 ఇంచ్ తక్కువ వస్తుంది. అందువల్ల నేను ఆర్మ్ హోల్ డౌన్ని 5.5 ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేస్తాను. పై వైపు నుంచి ఇలా కరెక్ట్గా 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని, అంటే ఖర్చును వదిలేసి, అంటే పై వైపున 1/2 ఇంచ్ ఖర్చు ఉంది కదా, ఖర్చును వదిలేసి ఇక్కడ కరెక్ట్గా నేను 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ అనమాట. ఆర్మ్ హోల్ కర్వ్తో ఇలా కర్వ్ షేప్ని డ్రా చేసుకొని నెక్స్ట్ మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా 7.5 ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయితేనే చంక దగ్గర టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నాకు 7 ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా, సపోజ్ మనకి ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా ఉందిలే అని కట్ చేశారు అంటే ఫ్రంట్ సైడ్ టైట్ అయిపోతుంది, లేదా బ్యాక్ సైడ్ అయినా టైట్ వస్తుందన్నమాట. ఈ ఆర్మ్ హోల్ లూజ్ ఏ మాత్రం మీకు కరెక్ట్గా సెట్ అవ్వలేదు అంటే మనకి ఆర్మ్ హోల్ లూజ్ 7.5 ఇంచెస్కి రావాలి, ఇక్కడ నాకు 7 ఇంచెస్కే వచ్చింది కదా, ఇలా మీరు కట్ చేశారు అంటే బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఖచ్చితంగా టైట్ అయిపోతుంది. కాబట్టి 7.5 ఇంచెస్ ఎక్కడికైతే మ్యాచ్ అవుతుందో ఈ ఆర్మ్ హోల్ డౌన్ని క్రిందికి కానీ పైకి కానీ అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూసారా, నాకు కరెక్ట్గా 7.5 ఇంచెస్కి మ్యాచ్ అయింది, అంటే క్రింది వైపుకి ఒక 1/4 ఇంచ్ డౌన్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకొని ఇలా చెక్ చేసుకుంటే 7.5 ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా. ఇలా మ్యాచ్ అయింది అంటే బ్లౌజ్ బాడీకి అద్దినట్టుగా వస్తుంది. సపోజ్ ఇక్కడ మీకు మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని చంక క్రింది వైపున మెజర్మెంట్ ఎక్కడికుందో అక్కడికి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసేసి కట్ చేశారు అంటే ఆ బ్లౌజ్ కొంచెమైనా డిఫెక్ట్స్ వస్తుంది. మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నా కూడా మనం ఆ బ్లౌజ్లో ఉన్న డిఫెక్ట్స్ని కరెక్ట్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసే లేదా మనం కట్ చేసే బ్లౌజ్ అనేది రెడీ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ టిప్స్ని అయితే పాటించాలి ఫ్రెండ్స్. మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి, టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ బ్యాక్ నెక్ మీకు బ్రాడ్ కావాలంటే బ్రాడ్ ఇవ్వండి, బ్రాడ్ వద్దు అనుకుంటే ఆ బాక్స్లోనే రౌండ్ షేప్ని డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాక సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేశాను. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి జాయింట్స్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. క్రింది వైపున 4 లేయర్స్ నీట్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా, అంటే వేస్ట్గా ఉంది, కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉంది, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు 6.5 ఇంచెస్ ఉంది, హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత క్రింది వైపున ఖర్చు కోసం నేను 1/2 ఇంచ్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయడం కోసం 1/2 ఇంచ్ ఖర్చు సరిపోతుంది. కరెక్ట్గా ఇలా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని హ్యాండ్ పొడవు 6.5 ఇంచెస్ కదా, 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. అంటే టోటల్గా 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సేమ్ మార్కింగ్ని పై వైపు కూడా మార్క్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది. మెజర్మెంట్ బ్లౌజ్లో ఉన్న మెజర్మెంట్స్తో బ్లౌజ్ కరెక్ట్గా రావాలి అంటే మనం టేప్తో ఈ విధంగా చెక్ చేసి మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ రెడీ అయ్యాక మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా వస్తుంది. సపోజ్ మెజర్మెంట్ బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నా కూడా ఈ బ్లౌజ్లో నీట్గా కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఇక్కడ హ్యాండ్ పొడవు 6.5 ఇంచెస్, హ్యాండ్ లూజ్ 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున కరెక్ట్గా ఇలా 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చు కోసం మీరు 1.5 ఇంచెస్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే 44, 46 అలా పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే 1.35 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర నుంచి మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ 7.5 ఇంచెస్ కదా, ఇక్కడ 1/4 ఇంచ్ తగ్గించేసి 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1/4 ఇంచ్ ఎందుకు తగ్గిస్తాను అంటే హ్యాండ్కి కరువు షేప్ ఉంటుంది, కరువుకి సాగే గుణం ఉంటుంది. మనం హ్యాండ్స్ పార్ట్ని జాయింట్ చేసేటప్పుడు స్టిచ్ చేసేటప్పుడు ఈ క్లాత్ సాగుతుంది అనమాట, కరెక్ట్గా సెట్ అవుతుంది. అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి టక్స్ పాయింట్ మ్యాచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక 1/4 ఇంచ్ తగ్గించేసి మన మెథడ్లో హ్యాండ్స్ పార్ట్ని ఇలా కట్ చేసుకుంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా హ్యాండ్ కర్వ్ని డైరెక్ట్గా మీకు డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ కరెక్ట్ టక్స్ పాయింట్ ఉంది కదా, అంటే బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ మార్కింగ్ కూడా ఇలా నీట్గా డ్రా చేసుకొని లెగ్ కర్వ్డ్ స్కేల్తో కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకుంటే చంక క్రింది వైపున లూజ్ రాకుండా పర్ఫెక్ట్గా హ్యాండ్స్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. నెక్స్ట్ ఈ హ్యాండ్స్ పార్ట్కి లోతుని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ లూజ్ రాకుండా పర్ఫెక్ట్గా ఎలా రెడీ అవుతాయో ఇప్పుడు చూద్దాం. ఇలా టక్స్ ఇచ్చేస్తే మనకి ఫిట్టింగ్ పాయింట్స్ అనేది తెలుస్తుంది అనమాట. షోల్డర్ దగ్గర మిడిల్లో టక్స్ ఇచ్చాను కదా, ఈ టక్స్ దగ్గర నుంచి 1 ఇంచ్ క్రింది వైపుకి మార్క్ చేసుకోవాలి. అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ ఇచ్చాను కదా, అక్కడ నుంచి పై వైపుకి ఒక 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను మార్కింగ్ ఇచ్చాను కదా, ఈ 2 మార్కింగ్స్ మిడిల్లోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ దగ్గరికి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా లోతు కూడా 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా, ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ దగ్గర నుంచి ఈ 1/2 ఇంచ్కి, 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఈ 1 ఇంచ్కి టచ్ అయ్యే విధంగా కొంచెం ఇలా స్లైట్గా లోతు అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా లోతుని మీకు డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా బిగినర్స్ కూడా పర్ఫెక్ట్గా లోతుని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎటువంటి ట్రిక్స్ లేవు ఫ్రెండ్స్. ఈ కర్వ్డ్ స్కేల్ని నేను ఎలా అయితే ప్లేస్ చేశానో అలా ప్లేస్ చేస్తే లోత్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారా, ఇలా లోతుని డ్రా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర కానీ ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర కానీ లూజ్ అనేది అస్సలు రాదనమాట. ఇక్కడ టక్స్ ఇస్తే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసాము అని అర్థమవుతుంది అనమాట. ఇలా హ్యాండ్స్ పార్ట్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా కుదిరితేనే బ్లౌజ్ కుదిరింది అని అర్థం. ఫ్రంట్ పార్ట్ మీదనే బ్లౌజ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా ప్లేస్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చుట్టూ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ని అలాగే షోల్డర్ స్ట్రాప్ని కరెక్ట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ స్ట్రాప్ సపోజ్ 3 ఇంచెస్ ఉందనుకోండి, మిడిల్లో పాయింట్ని మార్క్ చేసుకోండి. అంటే 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని
నెక్ విడ్త్ దగ్గర నుంచి ఈ మిడిల్ మార్కింగ్ వచ్చింది చూసారా, ఆ మార్కింగ్ దగ్గరికి చెక్ చేసుకుంటే మీరు ఈజీగా ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవచ్చు. సైజ్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో 2 ఇంచెస్ తీసుకోండి, 2.5 తీసుకోండి, 3 ఇంచెస్ తీసుకోండి, అలా వద్దు ఫ్రెండ్స్, కరెక్ట్గా రావాలన్నమాట. మాస్టర్ స్టైల్లో మీరు కూడా ప్రొఫెషనల్ టైలర్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించారు అంటే ఫస్ట్ డాట్ని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా 3.5 ఇంచెస్ వచ్చింది. అంటే ఈ నెక్ విడ్త్ నుంచి ఈ షోల్డర్ మిడిల్లో డాట్ ఉంది చూసారా, అంటే లైన్ డ్రా చేశాను కదా, అక్కడ వరకు మార్క్ చేసుకుంటే కరెక్ట్గా నాకు 3.5 ఇంచెస్ వచ్చింది. ఈ వచ్చిన మెజర్మెంట్ని ఫస్ట్ డాట్ క్రింద మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ఈ ఫస్ట్ డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేశాక ఇక్కడ మిడిల్లో నేను లోతుని డ్రా చేసేటప్పుడు 3 మార్కింగ్స్ ఇచ్చాను కదా, ఈ 3 మార్కింగ్స్లో మిడిల్ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని లోతుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూసారా, ఇలా కరెక్ట్గా 1/2 ఇంచ్కి లోతుని డ్రా చేసుకోవాలి. మన మెథడ్లో క్రింది వైపున 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుందన్నమాట. ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఉంటుందన్నమాట. అంటే అపెక్స్ పాయింట్ క్రింది వైపున క్లాత్ కరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఈ మిడిల్లో షేప్ బెల్ట్ కోసం మనకి అర్థం అవడం కోసమే ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేస్తాను మన మెథడ్లో. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం పై వైపున ఖర్చు కోసం నేను 1/2 ఇంచ్ని మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ లైన్ దగ్గరికి ఇలా చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా 6 ఇంచెస్కి ఫ్రంట్ నెక్ డీప్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత కరెక్ట్గా తెలుస్తూ ఉందో. ఇలా ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఫ్రంట్ పార్ట్ పొడవును కానీ షేప్ బెల్ట్ని మనం కరెక్ట్గా ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ 6 ఇంచెస్కి ఉంది కదా, పై వైపున ఖర్చును వదిలేసి ఇలా 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇలా కరెక్ట్గా 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ లైన్ లేదా మెడ పీస్ని స్టిచ్ చేయడం కోసం పై వైపుకి ఒక 1/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. క్రింది వైపుకి మార్క్ చేశారు అనుకోండి, నెక్ రెడీ అయ్యాక 6.5 ఇంచెస్కి నెక్ అనేది రెడీ అవుతుంది. కాబట్టి పై వైపుకి ఒక 1/4 ఇంచ్ మార్క్ చేయడం వల్ల మనం మెడ పీస్ని స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్గా 6 ఇంచెస్కి నెక్ డీప్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఇక్కడ ఒక 1/4 ఇంచ్కి బ్రాడ్ వచ్చేలా ఇలా మార్క్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా కరెక్ట్గా నేను బాక్స్ని పై వైపుకి అంటే షోల్డర్ నెక్ విడ్త్ని మార్క్ చేశాను కదా, బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ నీట్గా ఇలా 1/4 ఇంచ్కి బ్రాడ్ ఇవ్వాలి. సెకండ్ సైడ్ కూడా కరెక్ట్గా 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఒక 1/4 ఇంచ్కి మార్క్ చేశాను. 1/4 ఇంచ్కి మాత్రమే బ్రాడ్ వచ్చేలా రౌండ్ షేప్ని అయితే డ్రా చేశాను. ఇలా నెక్ని డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక 1/4 ఇంచ్కి లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ హుక్స్ బెల్ట్ దగ్గర కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని షేప్ బెల్ట్ దగ్గరికి స్టిచ్ ఎక్కడికైతే ఉందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ డీప్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మిడిల్ డాట్ కోసం ఒక 1/2 ఇంచ్, క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ 1 ఇంచ్ అయినా తీసుకోండి, 3/4 ఇంచ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. ఇక్కడ ఖర్చులు ఎంతైతే తీసుకుంటారో అదే ఖర్చు స్టిచ్చింగ్లో యూస్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ కుట్టుంటుంది చూసారా, అక్కడ వరకు ఇలా టేప్ని ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఎక్కువ సాగదీయకూడదు. ఎక్కువ సాగదీశారు అంటే క్రాస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ సాగిపోతుంది. అలా అని ఫ్రీగా వదిలేయకూడదు. కొంచెం సాగినట్టుగా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూసారా, మీకు నీట్గా అర్థం అవడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ షోల్డర్ దగ్గర నుంచి టేప్ని కరెక్ట్గా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇలా మార్క్ చేసుకోవాలి. ఫ్రీగా వదిలేయకూడదు, అలానే గట్టిగా లాగకూడదు. చూసారా, కరెక్ట్గా నాకైతే 12 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది. గమనించారా ఫ్రెండ్స్, ఇలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచెస్కి ఉంటుంది, లేదా హైట్ తక్కువగా ఉన్నప్పుడు 9.5 ఇంచెస్ వరకు బస్ట్ పాయింట్ లేదా అపెక్స్ పాయింట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ బస్ట్ పాయింట్ క్రింది వైపున కూడా మనకి చెస్ట్ ఉంటుంది కదా, కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది సపోజ్ 9.5 ఇంచెస్కి అపెక్స్ పాయింట్ ఉంది అని అంటే క్రింది వైపున ఒక 2 ఇంచెస్ వరకు చెస్ట్ ఉంటుంది కదా. మామూలుగా క్రాస్ కట్ బ్లౌజెస్ పెద్దవాళ్లే వేసుకుంటారు, చిన్నపిల్లలు పెద్దగా వేసుకోరు. కాబట్టి మనకి బస్ట్ పాయింట్ 9.5 ఇంచెస్ నుంచే మార్క్ చేసుకోవాలి. ఒకవేళ హైట్ తక్కువగా ఉంటే 9.5 ఇంచెస్కి ఒకవేళ అపెక్స్ పాయింట్ ఉంది అని అంటే 11.5 లేదా 12 ఇంచెస్ వరకు ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే ఉంటుంది. సపోజ్ అపెక్స్ పాయింట్ 10 ఇంచెస్కి ఉంటే
10 ఇంచెస్ క్రింది వైపున 2 ఇంచెస్ వరకు ఫ్రంట్ పార్ట్లో బస్ట్ అనేది ఉంటుందన్నమాట. అంటే అపెక్స్ పాయింట్ క్రింది వైపున 2 లేదా 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ వరకు కూడా ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ హెవీగా ఉంటే అపెక్స్ పాయింట్ క్రింది వైపున 3 లేదా 3.5 ఇంచెస్ వరకు ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఉంటుంది. కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఏ మాత్రం మీరు తక్కువ మార్క్ చేసుకున్నారు అంటే షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వచ్చేస్తుంది. సపోజ్ ఎక్కువ మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ జారిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని ఫస్ట్ డాట్ వరకు చెక్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ పొడవు 12 ఇంచెస్కి ఉంది. షేప్ బెల్ట్ సైడ్ కూడా కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకొని ఎక్కడికైతే మార్కింగ్ ఉందో ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారా, క్రింది వైపున 12 ఇంచెస్కి మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రింది వైపున కర్వ్ షేప్ ఖచ్చితంగా రావాలి. అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను చెక్ చేసి చెప్పాను కదా, ఫస్ట్ డాట్ వచ్చేసి 3.5 ఇంచెస్కి ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది ఈ అపెక్స్ పాయింట్ క్రింది వైపున 2 లేదా 2.5, 3.5, 4 ఇంచెస్ వరకు కూడా ఉండొచ్చు. చిన్న సైజ్ బ్లౌజే కదా అని ఒక్కొక్కసారి చిన్న సైజ్ బ్లౌజెస్ కూడా బస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవుని మాత్రం అపెక్స్ పాయింట్ క్రింది వైపున ఎంతవరకు అయితే ఉందో మెజర్మెంట్ బ్లౌజ్ని చెక్ చేసుకోవాలి. సపోజ్ మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు అపెక్స్ పాయింట్ క్రింది వైపున ఎంతైతే చెస్ట్ క్రింది వైపుకి మెజర్ చేసుకుంటామో అప్పుడు మనకి అపెక్స్ పాయింట్ క్రింది వైపున ఎంతవరకు మార్క్ చేసుకోవాలో తెలుస్తుంది. మార్కింగ్ చేసే ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ, అందువల్ల 2.5 ఇంచెస్కి ఫస్ట్ డాట్ హైట్ తీసుకున్నాను. 2 సైడ్స్కి 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నడుము లూజ్ 7 ఇంచెస్ వరకు ఉంది కాబట్టి హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ ఫస్ట్ డాట్ వరకు చెక్ చేసుకుంటే 3 ఇంచెస్ ఉంది. డాట్ని వదిలేసి 3 ఇంచెస్ని మార్క్ చేసుకొని నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్ సరిపోయింది. ఎక్స్ట్రా ఖర్చు ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. అంటే సైడ్ జాయింట్కి కూడా ఖర్చు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఈ మిడిల్లో ఉన్న గ్యాప్ని చెక్ చేసుకోవాలి. చూసారా, ఫస్ట్ ప్లేస్లో అలాగే మిడిల్ ప్లేస్లో, నెక్స్ట్ ఈ ఖర్చు దగ్గరికి మార్కింగ్ ఇచ్చాను కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ 3 మార్కింగ్స్ని నోట్ చేసుకుంటే మనం షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. అలాగే క్రింది వైపున కర్వ్ షేప్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ని కానీ షేప్ బెల్ట్ని కానీ మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా మాత్రం కట్ చేయకూడదు. ఇలా క్రాస్ ఇవ్వడం వలన ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రింద కరెక్ట్గా ఈ షేప్ వస్తుంది. అంటే బోర్డ్ షేప్లో వచ్చింది కదా, ఈ షేప్ రావడం వలన ఈ ఫ్రంట్ పార్ట్లో సపోజ్ మన బస్ట్ ఒక బాల్ అనుకుంటే ఆ బాల్ని ఈ రౌండ్ షేప్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి టైట్గా పట్టి ఉంటుందన్నమాట. సపోజ్ మీరు స్ట్రైట్గా కట్ చేశారు అంటే స్ట్రైట్కి సాగే గుణం ఉండదు, ప్రెస్ అయిపోతుంది అనమాట చెస్ట్ అనేది. ఇలా కర్వ్ షేప్ ఇవ్వడం వలన చెస్ట్ని కరెక్ట్గా పట్టి ఉంటుంది, ఫిట్టింగ్ నీట్గా వస్తుందన్నమాట. అంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా. అందువల్ల షేప్ బెల్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కానీ కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ లూజ్ 8.5 ఇంచెస్ కదా, 9.5 ఇంచెస్ వరకు షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలి. 10 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్న ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ చెస్ట్ లూజ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ ఇస్తే సరిపోతుంది షేప్ బెల్ట్కి. అంటే డాట్స్లోకి క్లాత్ వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ ఇచ్చేసి మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో 2.5 ఇంచెస్కి 1 పాయింట్ తక్కువ ఉంది. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా 3 ఇంచెస్కి 1 పాయింట్ తక్కువతో మార్క్ చేసుకున్నాను. సెకండ్ ప్లేస్లో 1.5 ఇంచెస్కి మార్కింగ్ వచ్చింది కదా, వచ్చిన మార్కింగ్కి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. అంటే 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మీకు నీట్గా అర్థం అవడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూసారా, ఫస్ట్ ప్లేస్లో వచ్చిన మార్కింగ్, మిడిల్లో మార్కింగ్, నెక్స్ట్ ఎండ్ ప్లేస్లో వచ్చిన మార్కింగ్ని మార్క్ చేసుకోవాలి. చివరిలో 1.5 ఇంచెస్ ఉంది. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ బెల్ట్కి కూడా క్రింది వైపున కర్వ్ షేప్ రావాలన్నమాట. చూసారా, ఇలా కర్వ్గా రావాలి. అప్పుడే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్ క్లాత్కి ఈ కర్వ్ షేప్ ఉండడం వల్ల అక్కడ క్లాత్ అనేది సాగుతుంది. సాగినప్పుడు చెస్ట్ అనేది గట్టిగా పట్టి ఉంటుంది. గట్టిగా ప్రెస్ అయినా కూడా మనకి ఏమి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఈ కర్వ్ షేప్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుందన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద 2 బోర్డర్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఒకేసారి ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను. అంటే జాయింట్స్ రాకుండా 2 హ్యాండ్స్ అనేది కరెక్ట్గా రెడీ అవుతాయి. చూసారా,
నాకు క్లాత్ సఫిషియెంట్గా సరిపోతుంది కాబట్టి ఇలా ప్లేస్ చేశాను. సపోజ్ మీకు సరిపోలేదు అంటే ఒక సైడ్ మాత్రమే హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసి కట్ చేసుకోండి. ఇక్కడ లైన్స్ నిలువుగా అంటే స్టాండింగ్ పొజిషన్లో లైన్స్ ఉండేలా కట్ చేస్తున్నాను. అడ్డంగా ప్లేస్ చేస్తే బ్లౌజ్ అనేది అంత నీట్గా ఉండదు. అందువల్ల ఇలా నిలువుగా లైన్స్ వచ్చేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని మాత్రం ఫోల్డింగ్ సైడ్ వచ్చేలా ప్లేస్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ షేప్ బెల్ట్ని ప్లేస్ చేసి కట్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ స్టిచ్చింగ్ ట్యుటోరియల్ కావాలి అంటేనే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ వీడియో పెద్దగా చూడట్లేదు, అందువల్ల నాకు అంత ఇంట్రెస్ట్గా లేదు ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ ట్యుటోరియల్ అప్లోడ్ చేయడానికి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో అడగండి, తప్పకుండా స్టిచ్చింగ్ ట్యుటోరియల్ కూడా పోస్ట్ చేస్తాను. ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ప్రొఫెషనల్ స్టైల్లో పర్ఫెక్ట్గా బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను. అది కూడా మీకు ఇంట్రెస్ట్ అయ్యి మీరు చూస్తాను అంటేనే స్టిచ్చింగ్ ట్యుటోరియల్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి, స్టిచ్చింగ్ ట్యుటోరియల్ కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.